కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో బ్రహ్మంగారి మఠం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు 26,000 రూపాయలు వేతనం పెంచాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రస్తుతం మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. 8వ తేదీ సమ్మెలకు చెప్పాడు, కానీ వర్షం కారణంగా 11వ తేదీకి రమ్మన్నాడు. 11వ తేదీ చర్చలకు పోతే చర్చల్లో మమ్మల్ని అవమానించి బయటకు పంపించాడు మన రాష్ట్ర కమిటీ వాళ్ళను. 26,000 జీతం అని మనోళ్ళు ప్రతిసారి సమ్మెలు చేసేటప్పుడు కూడా కోరుకుంటున్నారు, మనకేం అమలు చేయలేదు. మెయిన్ సెంటర్స్ మినీ సెంటర్స్ను మెయిన్ సెంటర్ అది ఒక డిమాండ్ చేశాము. తర్వాత ఒకరు అంగన్వాడీ టీచర్గా ఒక ఉద్యోగి చనిపోతే వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాము, అది చేయలేదు. మాకు గ్యాస్ సిలిండర్స్ సప్లై లేదు. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని అది కోరాము, ఏవి అమలు చేయలేదు. తెలంగాణ కన్నా 1,000 రూపాయలు జీతం అదనంగా పెంచుతామన్నాడు, అది కూడా చేయలేదు. ఏవి మాకైతే మా డిమాండ్స్ మేము ఎన్ని కోరినా కూడా మాకైతే ఏం చేయలేదు. మమ్మల్ని అయితే అంగన్వాడీ వర్కర్లు ఒక చిన్న చూపులాగా చూశాడు. మా రోడ్లపైన ఈరోజు ఒక హెల్పర్స్ టీచర్స్ కుటుంబాలు వదిలి రోడ్లపైకి వచ్చే పరిస్థితి మాకు కనిపించింది. ఇదైతే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈరోజు రోడ్లపైన కూర్చొని మేము సమ్మెలు జరుపుతున్నాము, కానీ మాకు తగిన వేతనాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వము చెప్పిన హామీలు ఏది జరగడం లేదు. మాకు కనీస వేతనం ఇవ్వకపోగా మాకు అదనంగా గ్యాస్ బిల్లులు కానీ వంటకు సంబంధించినవి కానీ ఏమీ మాకు ఇవ్వడం లేదు. అలాగే వేసవి సెలవులు మాకు కోరినాం మేము అప్పుడు, అవి మాకు ఏది చేయలేదు. అలా అని మాకు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆరో మాకు చెప్పారు అన్నీ చేస్తాం లేని, కానీ ఏది చేయకపోగా మాకు అదనంగా ఇంకా పని భారం అవుతుంది. దీనివల్ల మేము నెల రోజులైనా కూడా మేము సమ్మె జరపాలనే మేమంతా ఈరోజు ఇలా కూర్చొనున్నాము. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలంలో ఎంఆర్ ఆఫీస్ ముందు సిఐటియు అంగన్వాడీ అనుబంధ సంఘమైనటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వస్తానే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పాడు, కానీ ఈరోజు మాటకే పరిమితమయ్యాడు తప్ప అమలు చేయడంలో విఫలమైన పరిస్థితి అర్థమవుతూ ఉంది. అంగన్వాడీ నాయకత్వం అంతా కూడా అంగన్వాడీ కార్యకర్తలు సహా దాదాపు 10 రోజుల నుండి ఈ యొక్క ఆందోళన చేస్తూ ఉంటే 8వ తేదీన చర్చకు రావాలని చెప్పారు, కానీ వర్షం కారణంతో డిలే చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 11వ తేదీ చర్చకు పిలిచి అవమానం పరిచిన పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి టీచర్లకు వేతనాలు పెంచండి అని చెప్పి గత సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్న పట్టజుగున పాపాన ఈ జగన్మోహన్ రెడ్డి పోలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంగన్వాడీ వర్కర్లకి ప్రమోషన్ ఇచ్చి టీచర్ పోస్టు ఇవ్వాలని చెప్పి అడిగినట్టు పరిస్థితి ఉంది. టీచర్లు అంగన్వాడీలో ఉంటూ అనారోగ్యంతో చనిపోతే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి అడిగినట్టు పరిస్థితి ఉంది. ఇవన్నీ దాదాపు అంటే 10-15 ఈ డిమాండ్లన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తే హేళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేసేది ఏంటంటే, ఏదైతే టీచర్లు ఆందోళన చేసినారో ఈ దేశంలో ఎక్కడ ఆందోళన చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ టీచర్లు ఏదైతే పోరాటం చేసినో ఆ పోరాటాన్ని ఈ అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా చేస్తారని చెప్పేసి ఇప్పటికైనా సిగ్గు తెలుసుకొని
అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ యొక్క సమ్మె కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ